జగన్మోహన్ రెడ్డి గారికి ఒక 2 సలహాలు ఇవ్వాలనిపించిందండి. ఆయన చాలా పద్ధతులు మార్చుకోవాలి. అలాగే వ్యూహకర్త ఎవడైతే ఉన్నాడో ఆయన కూడా తీసి తప్పాలండి. ఎందుకంటే అవి ఆల్రెడీ గత ప్రభుత్వ హయాంలో జగన్మోహన్ రెడ్డి గారు ఏ స్ట్రాటజీలు అయితే చేశారో మర్చిపోయి మళ్ళీ అది చేసేస్తున్నారు. ఎలక్షన్ ముందు ఇలాంటివి చాలా చేశారు వైసీపీ వాళ్ళు. కానీ ప్రజలు అవేమి నమ్మలేదు కదా, నమ్మకే కదా అంత ఘోరమైన ఓటమి. మళ్ళీ అదే రిపీట్ చేయటం, ప్రజలను మోసం చేయాలనే ప్రయత్నం చేయటం ఇది కరెక్ట్ కాదండి. ఎందుకంటే నిన్న ఇప్పుడు వీడియోలు బాగా వైసీపీ సోషల్ మీడియా వాళ్ళు వైరల్ చేస్తున్నారు. ఆ పాప గోల చేసి ఏడ్చేస్తుంది. జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర తీసుకుంటున్నారు. ఇద్దరు ఇలా పట్టుకున్నారు, చిన్న పాపని ఇలా పట్టుకున్నాడు ఆయన. ఒక సెంటిమెంట్ సీన్. ఈ సీన్ నేను గతంలో బజరంగి భాయిజాన్ సినిమాలో చూసేసాను. నేను ఒక్కనే కాదు, చాలామంది చూస్తారు. ఈ బజరంగి భాయిజాన్ అంటే ఎప్పుడుదండి? బాహుబలి 1 టైంలోది. బాహుబలి 2 వచ్చేసింది, తర్వాత మళ్ళీ మొన్నేమో కల్కి వచ్చేసింది. అయ్యో ట్రెండ్ చాలా మారిపోయింది. ఇంకా అదే పాత రోత పద్ధతిలో ఈ ప్రజలను మోసం చేసే ప్రయత్నాలు మాత్రం చాలా దరిద్రంగా అనిపిస్తున్నాయండి నాకైతే. పద్ధతి మార్చుకోవాలి. పద్ధతి మార్చుకోవడం అంటే స్ట్రాటజీలు వేయటం, లేకపోతే మోసం చేయడం, అబద్ధాలు అల్లించడం ఇలాంటివి కాదండి. నిజాయితీగా ప్రజల తరపు నుండి ప్రజల సమస్యలు ఏమున్నాయి, నిజంగా కూటమి ప్రభుత్వాలు ఎక్కడైనా పొరపాట్లు ఏమైనా జరుగుతున్నాయా, జరిగితే ఆ పొరపాటున ఆధారాలతో పాటు బయటికి ఎలా తీసుకురావాలి, ఇలాంటివి ఏమైనా ఆలోచించాలి. ఎందుకంటే నాకు తెలిసినంత వరకు కూటమి ప్రభుత్వాలు ఎక్కడ పొరపాట్లు జరగవు. పొరపాట్లు జరిగినప్పుడు లేని దాన్ని ఉన్నట్టు క్రియేట్ చేయడం మాత్రం దయచేసి ఆపేయండి. ఎందుకంటే ప్రజలు చిరాకు పడుతున్నారండి. నేను చూశాను ఈ పాపని బాగా ఉపయోగించుకుంటున్నారు ఈ వీడియోని, లేకపోతే ఈ ఫోటోల్ని. జగన్ గారి మీద క్రేజ్ అసలు తగ్గలేదు అంటాడు ఒక వైసీపీ సోషల్ మీడియా ఆయన. గ్రీన్ మ్యాట్లు లేవు, ఐప్యాక్ ఎలివేషన్లు లేవటండి. ఇప్పుడు అంటే గతంలో ఉన్నట్టు కదా ఇవన్నీ. మరి ఇదే మరి పప్పులో కాలేయడం అంటారు. అంటే గతంలో చేసిన శబ్దం సభలు కానీ, లేకపోతే గతంలో చేసిన జగన్మోహన్ రెడ్డి గారు చేసిన ఇవి కానీ అవన్నీ గ్రీన్ మ్యాట్లలోనూ అలాగే ఐప్యాక్ ఎలివేషన్లోనూ జరిగాయి. వాళ్ళే ఒప్పుకుంటున్నారు. ఈ సీన్లో మాత్రం గ్రీన్ మ్యాట్లు లేవట, అలాగే ఐప్యాక్ ఎలివేషన్లు లేవట. ఓకే, తర్వాత జగన్కి తగ్గని ఆదరణ. ఇది చిన్నపిల్ల వీడియోని చూపించే. ఈ చిన్నపిల్ల వీడియోని జగన్కి ఆదరణ తగ్గలేదు, గ్రీన్ ప్యాడ్ ఎలివేషన్ లేకుండా ఇవేమీ లేకుండా ఇంతలా జరిగింది అని పక్కన ప్రచారం చేసుకుంటూనే, మరొక పక్క చిన్నారిని ట్రోల్ చేస్తున్న నీచులు, ఆ చిన్నారి మీద ట్రోలింగ్ జరుగుతుందట. అంటే ఇది వైసీపీ వాళ్ళే. ఒక పక్కన దాన్ని పాజిటివ్గా ఉపయోగించుకుంటున్నారు. మళ్ళీ అదే వీడియోని మళ్ళీ అంటే టీడీపీ వాళ్ళు ఇప్పుడు చిన్నపిల్లలు కూడా తినేస్తున్నారా, అవి చిన్నపిల్లలు కూడా ట్రోల్ చేస్తున్నారంట అనేది క్రియేట్ చేసే ప్రయత్నం మరో పక్కన. అలాగే వంశీ గారి భార్య గారు కూడా ఆవిడతో కూడా చెప్పించారు, నన్ను ట్రోల్ చేస్తున్నారు. నేను ఇక్కడ ఒకటే చెప్పాలనుకుంటున్నానండి, ఇప్పుడున్న ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఎవరు చెప్పినా నమ్మే పరిస్థితుల్లో లేరు, ఆధారం ఉంటే తప్ప. మీరు ఆధారాలతో చూపించండి, నమ్ముతారు. గతంలో భువనేశ్వర్ అమ్మని ట్రోల్ చేశారు, కించపరిచారు, చాలా దారుణమైన మాటలు మాట్లాడారు. దానికి ఆధారాలు ఉన్నాయి. అసెంబ్లీ సాక్షిగా ఆ రోజున అంబటి రాంబాబు కానీ, వల్లభనేని వంశీ కానీ, కొడాలి నాని కానీ, అతను ఎవరు దోడపూడి చంద్రశేఖర్ రెడ్డి కానీ వీడియోలు ఉన్నాయి, ఆడియోలు ఉన్నాయి, పక్క ఆధారాలు. ఆ దెబ్బకి ప్రజలందరూ చూశారు, మొత్తం వైసీపీ మట్టుకొట్టుకుపోయింది ఆ దెబ్బతోటి. సేమ్ అదే స్ట్రాటజీ మీరు చేయాలనుకుంటున్నారు. ఓకే, మంచిదే, ప్రయత్నం చేయండి, తప్పలేదు. కానీ ఆధారాలు ఉండాలి. ఇప్పుడు మేడం గారితో చెప్పించారు ట్రోల్ చేశారని. ఏది ఆధారం మీద? ఎవరు ట్రోల్ చేశారు? గన్నవరం ఎమ్మెల్యే వెంకటరావు గారు మేడం గారిని ఏమైనా అన్నారా? లేదా చంద్రబాబు నాయుడు గారు ఏమైనా అన్నారు? లోకేష్ గారు ఏమైనా అన్నారా? లేకపోతే తెలుగుదేశం పార్టీ ఏ ఎమ్మెల్యే కానీ, మంత్రి కానీ, లేకపోతే ఏ నాయకుడు అని ఏమైనా అన్నాడో చూపించండి వీడియో. అంతేగాని ఊరికే నోటు మాట చెప్పేస్తే నమ్మే రోజులు కాదండి ఇవి. అలాగే మీరు ఈ చిన్న పాపను కూడా ట్రోల్ చేస్తున్నారని చెప్పి పెట్టారు. ఎవరు ట్రోల్ చేశారు? ఆ చిన్న పాపను ఎవరన్నారు? తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ఎవరు కూడా మహిళల పట్ల అంత దురుసుగా మాట్లాడరు. 100% వాస్తవం ఇది. మీరు ఇలా చేసినంత మాత్రాన అది నమ్మే ప్రజలు లేరండి. దయచేసి అది గమనించాలి మీరు. అండ్ ఇంకోటి, ఏదైతే ఎలివేషన్ లేవు, అవి లేవు అని చెప్పేసి ఇదే ఫోటోని, ఇదే వీడియోని వైరల్ చేసుకుంటున్నారో నాకు తెలియగలుగుతా. అసలు ఇంత సెంటిమెంట్ ఎలా వస్తుంది అసలు? ఇప్పుడు ఈయన ఏం సినిమా హీరో కాదు. ఒకవేళ సినిమా హీరో అయితే ఇప్పుడు చిన్నపిల్లలు అల్లు అర్జున్ గారిని బాగా ఇష్టపడతారు, లేకపోతే అంతకుముందు ఏదో హీమ్యాన్, సూపర్ మ్యాన్ ఇలాంటి వాళ్ళు బాగా ఇష్టపడేవారు. అక్కడి దాకా వాళ్ళ కోసం ఏమైనా చేస్తున్నారంటే అర్థం ఉంది. క్రిష్ సినిమా చూసి హృతిక్ రోషన్ కూడా అలాగే ఇష్టపడేవారు చిన్నపిల్లలు.
చిన్నపిల్లలు జగన్మోహన్ రెడ్డి గారిని ఇష్టపడడానికి ఒక పాయింట్ చెప్పండి. ఆయన ఇష్టపడే వాళ్ళు లేరంటలే, జగన్ గారిని ఇష్టపడే వాళ్ళు ఉన్నారు ఈ రాష్ట్రంలో. అయితే వాళ్ళకున్న కారణాలు, సంక్షేమ పథకం ఇచ్చాడనో లేకపోతే మరొకటి ఏదో చేయించాడో ఇంకోటి ఏదో, వాళ్ళ కారణాలు వాళ్ళకు ఉంటాయి. చిన్నపిల్లకి ఏం కారణం ఉంటుంది అంటే, మనం ఒక సీన్ క్రియేట్ చేసేటప్పుడు కొంచెం ఆలోచించాలి. ఈ సీన్ మనం ఎలా క్రియేట్ చేస్తున్నాం, దీన్ని జనం నమ్ముతారా లేదా అనేది కూడా ఆలోచించకుండా ఇంత ఇలాగా మళ్ళీ అదే పాత రోత పద్ధతులు ఎలా చేస్తున్నారండి మీరు? ఏముంటుంది అంత సెంటిమెంట్ చిన్నపిల్లకి? జగన్మోహన్ రెడ్డి గారికి ఏం సెంటిమెంట్ ఉంటుంది పోనీ? ఇట అంత ఘోరమైన జనం ఉంటే అక్కడ దాదాపు ఒక 500 నుంచి 1000 మంది జనం ఉన్నారు. ఆ జనంలోకి ఇంత చిన్నపిల్లని తీసుకెళ్ళి అడవడ అన్నాడు చిన్నపిల్లని ట్రోల్ చేస్తా. బుద్ధి ఉందా అసలు మీకు? ఇలా చేసిన వాళ్ళు అడుగుతున్నాను నేను. చిన్నపిల్లని రాజకీయాలకు ఉపయోగించుకోవచ్చా? ఆ చిన్నపిల్లని ఆ జనంలో తీసుకెళ్ళడమే కాకుండా మళ్ళీ చిన్నపిల్లని ఆయనకి ఇచ్చినట్టు ఇచ్చి, జగన్మోహన్ రెడ్డి గారితో ఆ అమ్మాయిని తీసుకున్న సెల్ఫీ తీసుకున్నట్టు మళ్ళీ అది అభిమానమా? జగన్కి తగ్గని క్రేజ్ అని చెప్పి దాన్ని ప్రచారం చేసుకోవడానికి చిన్నపిల్లని కూడా రాజకీయానికి ఉపయోగించడానికి అసలు బుద్ధి ఉందా లేదని అడుగుతున్నాను నేను ఆ సోషల్ మీడియా వాళ్ళని. ఇప్పుడు నేను నిజంగానే జనం మధ్యలో ఉన్నాడు అతను, వాళ్ళ మామయ్య ఎవరోనట భుజాలకు ఎక్కించుకున్నాడు, ఏమో టక్మని ఏ కాలు స్లిప్ అయి పడిపోయాడు అనుకో, ఆ పిల్ల కూడా పడిపోద్ది. మొన్న అక్కడ ఏం జరిగింది? మన తొక్కిసలాట జరిగి చిన్నపిల్లడు చనిపోవడం అంటే ఓకే, చనిపోలేనట్టుంది. వాళ్ళ అమ్మగారు చనిపోయారు, అక్కడ హాస్పిటల్లో ఉన్నాడు. అలాంటి జనంలోకి ఇలాంటి రాజకీయ విషయంలోకి పిల్లలు తీసుకొస్తున్నారు ఎందుకు అసలు? కనీసం బుద్ధి జ్ఞానం ఉండద్దా? జగన్మోహన్ రెడ్డి గారు తీసుకునేటప్పుడు ఒకవేళ జారిపోయి ఉంటే పిల్ల, నేను జగన్ గారిని ఏమంటలే, కానీ అక్కడ దాకా తీసుకెళ్ళి దీన్ని డ్రామా క్రియేట్ చేసిన వ్యూహకర్తలు ఎవరైతే ఉన్నారో ఇప్పటికన్నా మారండి రా బాబు. కొంచెం స్ట్రాటజీలు మార్చండి, కొంచెం నిజాయితీగా బతకడం నేర్చుకోండి. చిన్నపిల్లల్ని తీసుకెళ్ళి రాజకీయాలు వాడుకోవడానికి సిగ్గులేని మీరు మళ్ళీ తెలుగుదేశం కార్యకర్తలు ఆ చిన్న పాపని ట్రోల్ చేస్తారని చెప్పి మళ్ళీ సిగ్గు లేకుండా మరో ప్రచారం. ఏం బతుకులు బతుకుతున్నారా మీరు? అసలు నాకు అర్థం కాదు. ఇందుకే కదా ఈ తప్పుడు ప్రచారాల వల్లే కదా మనం ఇంత ఘోర పరాభవం, ఇంత ఘోర ఓటమి. ఎక్కడ 151, ఎక్కడ 11. గీతాంజలిని చంపేశారని పెట్టారు, నమ్మారు ఎవరన్నాని? చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేశారు, నమ్మారు ఎవరన్నాని? ఆయన తప్పు చేశాడంటే అరే ఎన్ని దెబ్బలన్నీ తినేసి కూడా మళ్ళీ అదే మేము అలాగే క్రియేట్ చేస్తాం, మళ్ళీ అదే బొర్జాలతో తెలుగుదేశం పార్టీ మీద అంటే నమ్మడానికి ఇక్కడ జనం ఎవరు లేరు. ఇక ఈయన ఎవరో, ఈయన పేరు సాయి వండుతాడు చూడండి, మంచి పరమాన్నం. జగన్ గారు ఎక్కడికి వెళ్ళినా ఒక 500 నుంచి 1000 మంది ఉంటున్నారు గ్యారంటీ. వాళ్ళు వస్తారు, సెల్ఫీలకు ఎగబడతారు, అది కూడా అవును నిజమే అది కూడా. కానీ సాయి గారు ఆయన ముఖ్యమంత్రి అభ్యర్థి. ఈ రాష్ట్రంలో దాదాపు 4-5 కోట్ల మంది ఉంటే 4-5 కోట్ల మంది కూడా ఆయన ఇష్టపడాలి. కేవలం ఒక 500-1000 మంది ఇష్టపడడం వల్ల మీరు అలాగే మోసం చేశారు జగన్మోహన్ రెడ్డి గారిని. ఎంతమంది కూడా సిద్ధం సభలను ఎట్టి దానికి గ్రీన్ మ్యాట్లు పెట్టేసి లేని జనాన్ని ఉన్నట్టు చూపించి అన్నా మనం 175 అన్నారు. ఏమైంది? ఇప్పుడు కూడా మళ్ళీ ఎవరో వస్తున్నారు సెల్ఫీ. ఏమంటే సామాన్యుని నేను వెళ్తేనే నా మీద సెల్ఫీలు కాయపడతారు. సెల్ఫీలు అనేది అభిమానం అన్న అభిమానించారు అనుకోండి ప్రజలు ఆటోమేటిక్గా వస్తారు. ఆ మాత్రానికి అది ఏదో ఇంకా ప్రజాదరణ తగ్గలేదు, అయిపోయి ఇంకా పెరిగిపోతుంది. ఇలాంటి మెరుపు కళల్లోకి వెళ్ళిపోకండి, మెరుపు కళల్లోకి మీరు వెళ్ళిపోకండి. ఆ జగన్ గారిని తీసిపోకండి, అది కామన్. అది ఇలా మళ్ళీ 10 నోర్లు వేసుకుని గవర్నమెంట్ సెక్యూరిటీ ఇవ్వలేదు, ఆ జగన్మోహన్ రెడ్డి గారిని కావాలని ఇబ్బంది పెట్టారు. ఇదే 10 మంది 20 మంది 30 మంది 50 మంది మాట్లాడిస్తే జనం అదే నమ్మేస్తారనుకుంటున్నారు. తెంగరోళ్ళు లేదు. ఇలాంటి తింగర పనులు చాలా చేసే కదా మీరు ఇరుక్కుపోయారు 24 ఎలక్షన్లో, అందరికీ తెలుసు. ఇప్పుడు ఎలక్షన్ కోడ్, ఎమ్మెల్సీ ఎలక్షన్ కోడ్ ఉంది. ఎమ్మెల్సీ ఎలక్షన్ కోడ్ ఉన్న కారణంగా ఎలక్షన్ కమిషనర్ కూడా జగన్మోహన్ రెడ్డి గారిని అక్కడికి రావద్దని చెప్పారు, కలెక్టర్ గారు కూడా రావద్దని చెప్పారు, పోలీసులు అనుమతి నిరాకరించారు. అయినా కూడా చట్టాన్ని ఇదంతా కూడా ధిక్కరించి జగన్ గారు అక్కడికి వెళ్ళారు. ఆ విషయం రాష్ట్రం అందరికీ తెలుసు. ఈరోజు మళ్ళీ మీరు వచ్చేసి ఏవో పోలీసులు కావాలని సెక్యూరిటీ ఇవ్వలేదు, కావాలని ఇది చేయలేదు. ఎందుకండి ఇలా చేయడం వల్ల మీరే కదా ఐటమ్ అయిపోతున్నారు. ప్రజలందరూ ఏమనుకుంటారే వెళ్ళొద్దని చెప్తే ఎవరు వెళ్ళమన్నాడే సాయి, అది చెప్పడం అని ఇది చెప్తున్నాడు అని చెప్పేసి నెంబర్ 1 ఐటెంలు అయిపోతారు కదా. ఈ దెబ్బతో రేపటి నుంచి జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడికి వెళ్ళినా పర్మిషన్ తీసుకుని వెళ్తారు. మంచిదే కదా. ఇప్పుడు క్రమశిక్షణ మనకు లేనప్పుడు గవర్నమెంటే కదా మనకు క్రమశిక్షణ నేర్పిస్తుంది. ఈవేళ పోలీసులు అక్కడ చేసిన ఏదైతే ఈ ట్రీట్మెంట్ ఉందో, ఈ ట్రీట్మెంట్ తోటి రేపు పొద్దున ఎక్కడికన్నా సరే పర్మిషన్ తీసుకోకుండా వెళ్తే ఇక అక్కడ జనం తొక్కేసినా ఏం చేసినా కూడా మందేరా బాధ్యత అని అర్థం అవుతుందండి జనాలకి. జగన్మోహన్ రెడ్డి గారు పర్మిషన్ లేకపోయినా అక్కడికి వెళ్తారు, ఎవరు ఆగమన్నా ఆగరు, వెళ్ళిపోతారట. అక్కడికి వెళ్ళి రైతుల దగ్గరికి వెళ్ళి
ఆ రైతుల్లో లేకపోతే గవర్నమెంట్కి యాంటీ స్టేట్మెంట్లో రైతులను రెచ్చగొట్టడం ఏదో చేస్తారట. దానికి కూడా మళ్ళీ గవర్నమెంట్ని తిట్టేవాడికి గవర్నమెంట్ సెక్యూరిటీ తిట్టించుకోవాలటండి. ఇక సాయి అంటున్నాడు. మళ్ళీ ఎలక్షన్ కోడ్లో కూడా మామూలు టైంలో ఎలాగ తిడతారు, ఓకే తిట్టుకోండి. ఎలక్షన్ కోడ్లో కూడా మాకు మేమే సెక్యూరిటీ పెట్టించుకుని మమ్మల్ని తిట్టించుకోలే. ఏ ఊరి నుంచి వస్తారా బాబు మీరు సాయి? ఇప్పుడట ఆ వీడియోలు అంతా కరెక్ట్గా రికార్డ్ అవ్వలేదట. జగన్ గారు వెళ్ళి అక్కడికి వెళ్ళి మాట్లాడి ఆరోపణలు చేసేసి విమర్శలు చేసేసి ఏమో బయటికి రాలేదట. చాలా డిసప్పాయింట్ అయిపోయాడు మనోడు. చాలా ప్రభుత్వం కాదండి, పోలీసులు చేసి ఉంటారు. ఎందుకంటే నిన్న కదా పోలీసులు నేను బట్టలిప్పి నిలబెడతానన్నాడు. పోలీసులందరూ నేను బట్టలిప్పి నిలబెడతా అన్నాడు కాబట్టి నువ్వు బట్టలిప్పి నిలబెట్టి ఎందుకులే బాబు, మేము నీ దగ్గరికి వస్తే కదా నువ్వు మా బట్టలిప్తో, నీ దగ్గరికి రాకుండా ఉంటే మా బట్టలు ఎవరెప్పుడు మా బట్టలు మేము వేసుకుంటాం, మేము రావని ఎక్కడ ఆగిపోయినట్టున్నారు. చూసారా, ఒక్కరోజు ఒక్క పూట పోలీసులు లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారి పరిస్థితి ఎలా అతలాకుతలం అయిపోయిందో. పోలీస్ పవర్ అండి అది. మనం పోలీసులు నోటుకొచ్చినట్టు మాట్లాడేస్తాం, కానీ వాళ్ళు లేకపోతే ఒక్క అడుగు కూడా బయట వెళ్ళాం, ఒక్క అడుగు కూడా. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారికి అది వేళ ప్రత్యక్షంగా చూశాడు కదా, పోలీసులు లేకపోతే ఎంత పరిస్థితి ఎంత దారుణంగా ఉంటుందో. ముఖ్యంగా పొలిటీషియన్లు అండి, ఒక్క అడుగు బయట పెట్టలేరు ఇంట్లోంచి బయటికి, ఒక్క అడుగు. ఛత్రపతి డైలాగ్, పోలీసులు లేకపోతే. నిన్నే పోలీసులు తిట్టి ఈవేళ అప్పుడే మాకు పోలీసులు సెక్యూరిటీ ఇవ్వలేదు, మాకు పోలీసులు రాలేదు, పోలీసులు రాకపోతే మేము ఎలా చేసుకోవాలి ఏంటంటే ఆ సింగ్ ఉంది కదండి ఇది. అరే పోలీసులు మనం తిట్టామంటే పోలీసులు ఏం అక్కర్లేదు మేము చూసుకుంటాం అన్నట్టు ఉండాలి, అప్పుడు తిట్టాలి. వాళ్ళ సెక్యూరిటీ మనకు కావాలి, వాళ్ళ రోపట్టి మనకు కావాలి. వాళ్ళు వచ్చి క్లియర్ చేయకపోతే మన కారు కూడా ముందు కదలదు. వాళ్ళు వచ్చి మొత్తం జనాన్ని దూరంగా పెట్టకపోతే డోర్ తీసి మనం కిందకి దిగలేం, కానీ వాళ్ళే తిడతాం. వాళ్ళు తిట్టేదేమో వాళ్ళు తప్పు చేసినప్పుడా, వాళ్ళ చట్ట ప్రకారం న్యాయం చేస్తే. తప్పు చేసిన వాళ్ళు జైల్లో పెడితే పోలీసులు తిడతామండి. పోలీసులు బట్టలు తీస్తామా? అది మీరు బట్టలు తీసేస్తారని భయపడి రాట మానేశారు వేళ. రేపటి నుంచి కూడా రారేమో చూడండి. మరి అది మీరు ప్రెస్ మీట్ పెట్టే సారీ అండి ఏమనుకోకండి, మీ బట్టలు మేమేం ఓడదీయలేమండి అని చెప్పకపోతే మీరు ఎక్కడికి వెళ్ళినా పోలీసులు వచ్చేలా లేరు. వద్దండి బాబు, ఎందుకు ఒక ఎలా డ్యూటీ చేసిన ఏఎస్పీ గారు లేదు వెళ్ళాలి, చంద్రబాబు నాయుడు గారు ఒప్పుకోరు, వెళ్ళండి డ్యూటీ కంటే వద్దండి బాబు, జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి వెళ్తే మా బట్టలు కూడా తీసేస్తాడైనా మేము వెళ్ళమండి బాబు అన్నారనుకో, ఏంటండి పరిస్థితి? కదా ఏంటి పరిస్థితి? అందుకే అండి ఏదైనా మాట్లాడేటప్పుడు కొంచెం వెనక ముందు ఆలోచించి కూడా మాట్లాడాలి. పోలీసులను ఎదిరించారు సరే, మేము చాలాసార్లు ఎదిరించాం పోలీసు వాళ్ళని. ఎందుకే ఆ డాక్టర్ సుధాకర్ గారిని అలాగా కట్టేసి రోడ్డు మీద పడుకోబెట్టారు, ఎందుకని మేము ఎదిరించాం. అడిషనల్ డీజీపీ పివి సునీల్ కుమార్ ఎందుకే ఒక ఎంపీ గారిని అలా కొట్టించో, మాలాంటి సాధారణమైన వ్యక్తుల మీద ఎందుకు కేసులు పెట్టాం, తిరగబడ్డాం వాళ్ళ మీద. అది ఏదైనా తిరగబడితే బా శభాష్ భలే అడిగాడు రా రాజేష్, లేకపోతే భలే అడిగారు రా జగన్మోహన్ రెడ్డి గారు అనిపించాలి తప్ప ఇదేంటిది నేరస్తుల తరపున నిలబడి పోలీసులకే ధమ్కియా? అయ్యి బాబు, నష్టపోతున్నాడు ఆయన. ఇప్పుడు ఆయన లేదు, ఆయన ఏం రాజకీయాల్లో లేడు, మామూలుగా ఒక డాన్లో ఉన్నాడు లేదా ఒక బిజినెస్ మ్యాన్లో ఉన్నాడు అంటే ఓకే, ఆయన ఏం చేసినా పర్వాలేదు. ఆయన పాలిటిక్స్లో ఉన్నాడు, ప్రజలందరూ గమనిస్తున్నారు. ఇలా గమనించేటప్పుడు ఇలా ప్రతి చోట నేరస్తులుగా సపోర్టు. ఎవరు నేరం చేసాడో ఆడనకాల ఉంటాడు ఈయన వెళ్ళి. ఎలా యాక్సెప్ట్ చేస్తారు? ఆల్రెడీ చేత్కరించారు. మళ్ళీ అదే పొరపాటు చేసుకుంటే మీరు వెళ్తాంటే మాకేంటి హ్యాపీ, మాకు మీరు అలా ఉంటే మేము ఇంకా చాలా హ్యాపీ. అదే పరిస్థితి.